పులిహోరని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. దట్టు గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరకి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి. లైన్లో మళ్ళీ వెళ్ళి మరీ తెచ్చుకుంటామన్నమాట. దట్టు లాస్ట్ టైం ఇదే టైంకి నేను పోస్ట్ చేసిన టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోరకి ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్ వ్యూస్, అలానే యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ ఇచ్చేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు కూడా ఇంకొక ఫ్లేవర్లో టెంపుల్ స్టైల్ పులిహోరని చూపిస్తున్నాను, దీన్ని కూడా చూసేసాయండి. ముందుగా అయితే అన్నాన్ని ఉడికించేసుకోవాలి. అలానే అన్నానికి సరిపడా చింతపండుని కూడా నానబెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలని డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పౌడర్లా చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వుల నూనె వేసి వేరుశనగ పలుకులు వేయించుకోండి. పులిహోరలో పలుకులు క్రిస్పీగా కావాలనుకుంటే ఈ టైంలో తీసేసుకోవాలి. లేని వాళ్ళు తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసి దగ్గరగా అయిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. లాస్ట్లో బెల్లం వేసుకొని దించేసేయాలి.